తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటు విషయంలో కూటమిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కుతకుతలాడుతున్నారు. తానే పోటీ చేస్తానని భీష్మిస్తూ నియోజకవర్గంలో పర్యటనలు చేశారు. ఈ మధ్య తన భార్యతో నామినేషన్ కూడా వేయించారు. ఈ గొడవ తరుణంలో అటు టీడీపీ ఇటు బీజేపీ ఎవరికి బీఫారాలు ఇవ్వలేదు. చంద్రబాబు, పురంధేశ్వరి అనపర్తి విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో నల్లిమిల్లిని బీజేపీలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతుంది. బీజేపీ నుంచి పోటీ చేయాలని పురంధేశ్వరి కూడా సూచించారని సమాచారం. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటు విషయంలో కూటమిలో ఉత్కంఠ పెరుగుతుంది. ఈ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఇక అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కుతకుతలాడుతున్నారు. తానే పోటీ చేస్తానని భీష్మిస్తూ నియోజకవర్గంలో పర్యటనలు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, చెప్పండి. వాళ్ళ చంద్రబాబు నివాసంలో 144 అసెంబ్లీ అభ్యర్థులకు 17 మంది పార్లమెంట్ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తున్నారు. కానీ అనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అమరావతి వెళ్ళలేదు. ఆయన ఇక్కడే ఉన్నటువంటి సందర్భం. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకి బీఫామ్ వస్తుందా రాదా అనేది మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ వాతావరణం కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి లిస్ట్ లోనే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అభ్యర్థి పేరు చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత బీజేపీకి కేటాయించినటువంటి సీట్లలో అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి శివరామ కృష్ణరాజు అనే అభ్యర్థికి బీజేపీ టికెట్ కేటాయించారు. దీంతో నల్లమిల్లి అప్పటి నుంచి ఈ విధానాల మీద వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతూ ఉన్నారు. తర్వాత చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధేశ్వరి ముగ్గురు కూడా కూర్చుని భేటీ అయ్యి అనపర్తి నియోజకవర్గంతో పాటుగానే రాష్ట్రంలో ఉండి పాడేరు, మడకసిర ఇలాంటి నియోజకవర్గాల్లో కొన్ని కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. ఆ టికెట్ల మార్పులు చేర్పుల అంశాల మీద చర్చించారు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ ప్రచారం వారం రోజుల నుంచి సాగుతున్నా ఇంతవరకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఎలాంటి ఆదేశాలు అనపర్తిలో మీరే పోటీ చేస్తున్నారన్న సంకేతాలు కనిపించినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో నల్లమిల్లి మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయన కుటుంబం కూడా ప్రజల్లోనే ఉంటుంది. మొన్న రీసెంట్ గా నల్లమిల్లి సతీమణి అంటే రామకృష్ణారెడ్డి సతీమణి మహాలక్ష్మి తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ నామినేషన్ దాఖలు చేసినటువంటి వ్యవహారం మొత్తం కూడా చూస్తే ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ పోటీ చేస్తే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నేను ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఇక పోటీ చేయనన్న ఒక సంకేతాలు ఇస్తున్నారు. అదే విధంగా మరొక వర్గం మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగబోతున్నారన్న ప్రచారం మరొకటి వస్తుంటే, ఇంకొకటి పురంధేశ్వరితో సమావేశం అవుతున్నారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తెలుగుదేశం పార్టీ నుంచి కాకుండా బీజేపీలోకి వచ్చి బీజేపీ కమలం గుర్తు మీద పోటీ చేయాల్సిందని చెప్పి పురంధేశ్వరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కోరుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. దీనికి ఆయన అంగీకరిస్తారా లేదంటే అంగీకరించారా? తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పి ఆయన పట్టుబడతారా? ఈ ప్రశ్నలు అయితే మనకు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే చంద్రబాబు నుంచి కానీ బీజేపీ నుంచి కానీ అనపర్తి కూటమి విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక క్లారిటీ ఇవ్వనటువంటి సందర్భమే కనిపిస్తుంది. ఇప్పుడు పోటీలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉంటారా, శివరామకృష్ణరాజు ఉంటారా? ఈ ఇద్దరిలో ఎవరు ఉంటారనేది నియోజకవర్గ ప్రజలు కూడా తేల్చుకోలేనటువంటి సందర్భం. కానీ 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబానికే ఉంది. గతంలో ఆయన వాళ్ళ తండ్రి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. అలాంటి కుటుంబానికి సీట్ లేదంటే అనపర్తిలో ఖచ్చితంగా అది వైసీపీకి ప్లస్ అయ్యి, అదే విధంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థికి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే ఎక్కువ బీజేపీ కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అనపర్తి నియోజకవర్గంలోనే కాదు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో కూడా
బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గెలవాలంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డికి అనపర్తిలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదే అంశంలో మనం చూస్తే ప్రస్తుతం బీజేపీ కమలం గుర్తు నుంచి నల్లమల్లి రామకృష్ణారెడ్డికి పోటీ చేయాలని చెప్పి ఏవైతే పురంధేశ్వరి గారి నుంచి సూచనలు వస్తున్నాయని సమాచారం అందుతుందో ఆ విషయంలో ఆయన పోటీ చేసేందుకు అంగీకరిస్తారు. 99% దానికి పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లుగా సమాచారం వస్తుంది. సుదీర్ఘంగా అంటే రాజకీయంగా అనుభవం ఉండి ఒకవేళ కూటమిలో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నా కూడా అనపర్తిలో కూటమి గెలవాలన్న లక్ష్యంతోనే అన్ని పార్టీలు ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఈ విషయంలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఏం చేయబోతున్నారు? బీజేపీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే చంద్రబాబు మీద ఒత్తిడి పెంచి సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సింది. ఈ నెల 25తో అయితే నామినేషన్ల పర్వం ముగుస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నా ఇంకా 3-4 రోజులే సమయం ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా నల్లమల్లి రామకృష్ణారెడ్డికి ఇవాళ రేపట్లో అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నెల 23న నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా నామినేషన్ వేస్తారు. అది ఏ పార్టీ గుర్తు మీద వేస్తారు, లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా వేస్తారనేది మాత్రం ఇంకా 2 రోజులు చూడాల్సి ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.